హాయ్ ఫౌండర్స్ అందరికీ కూడా జూలై 22, 2025 ట్యూస్డే శుభాకాంక్షలు. టేక్ ఆఫ్ కు సిద్ధంగా ఉండండి. వర్క్ స్టార్ట్ అవబోతోంది. మీరు మీ ఐడీలు జాగ్రత్తగా చూసుకోగలరు. కేవైసీకి సిద్ధపడండి. మీ స్పాన్సర్ కు దగ్గరగా మీ ఐడీలు చెక్ చేసుకుంటూ మీ సీటు బెల్టులు పెట్టుకుని ప్రయాణానికి సిద్ధం కండి. త్వరలోనే మన పేరు మన బ్రాండ్ గా మారబోతోంది. అందుకు సిద్ధంగానే నేటి నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. మనకు రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలైతే చాలా గూస్ బంప్స్ కూడినటువంటివి. ఓ న్యూస్ 6 లో అద్భుతమని కూడా మనకు చెప్తున్నారు. రెడ్ సార్ ఏం చెప్పారంటే, చూస్తూనే ఉండండి. సరే, నా అభిప్రాయం ప్రకారం విషయాలు జరగటం మొదలైంది, వేచి చూద్దాం. ఆ పాపప్ లో అంటే ఓ న్యూస్ 6 లో అది ఖచ్చితంగా కనిపిస్తోంది. మరింత ఎక్కువ కాంతిలాగా ఉంది. అది కనిపిస్తోంది. మనం ముందుకు సాగిపోతున్నామని గ్రహించండి అని రెడ్డి గారు మనకి ఒక గొప్ప సారాంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మన మార్టి డిగార్మో గారు ఈ తెల్లవారుజామున ఇచ్చినటువంటి ఒక ప్రసంగంలోని ముఖ్యాంశాలు. విషయాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందో నాకు తెలియదు. ముందుకు సాగండి మరియు ఉత్తమంగా చేయండి. ఇటీవల చాలా ప్రతికూల విషయాలు వింటున్నాను. మరి అది నాకు బాధను కలిగిస్తోంది. కానీ నేను ఏమీ చేయలేను. విషయాలు వెలుగులోకి వస్తాయి. నాకు కంపెనీ అంటే చాలా ఇష్టం. కానీ మనం అందరం కలిసి ముందుకు సాగుదాం. 5 నిమిషాలు టైం హెచ్చించి విజయాన్ని ఊహించుకోండి. మీ ఆదర్శ జీవితాన్ని ఊహించుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను నా సబ్స్క్రిప్షన్లని చేయాల్సి వచ్చింది. సభ్యత్వాల సబ్స్క్రిప్షన్లు కూడా, మరియు లేదా కొన్ని $100 నమ్మశక్యం కాదు. ముందుకు సాగండి. నువ్వు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నావు? అది చాలా బాగుంటుంది. కొత్తది నేర్చుకోండి. మీరు చేయగలరు. అంతా వస్తూ ఉంది. కానీ సోమవారం నుండి శుక్రవారం వరకు అది చాలా ఆకర్షణీయంగా ఉంటోంది. తెర వెనక ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోండి. అందుకే మార్టి గారు తెర వెనక ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోండి అని మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు. దీని ప్రకారమే మనం జూలై 24 ఖచ్చితంగా గ్లోబల్ లాంచ్ ప్రసారం మొదలవబోతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉన్నాం. కాబట్టి భగవంతుడి దయ వల్ల ఈ జూలై 24 మనకు అద్భుతాలు జరగాలని, గురువారం నుంచి మనందరి జీవితాలు వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక నమ్మకంతో మనం జూలై 24ను కంకణం కట్టుకుని అందరం కూడా ఒకే మాట మీదుగా భగవంతుని వేడుకుందాం. ఈ డేటు అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనందరి బ్లెస్సింగ్స్, ఖచ్చితంగా మనందరం కూడా ఆశపడుతున్నటువంటి ఆ ప్రేయర్ ఏదైతే ఉందో, ప్రార్థన ఏదైతే ఉందో ఖచ్చితంగా భగవంతుడికి చెల్లాలి. భగవంతుడు ఖచ్చితంగా మనకి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన పెద్దలు చెప్పారు, మార్టి డిగార్మో గారు చెప్పారు, తెర వెనుక ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోండి అని. కాబట్టి ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, చాలా గొప్ప గొప్ప విషయాలు. జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు, తర్వాత మన మైక్ ఎల్లిస్ గారు, తర్వాత జూలీ మ్యామ్, బాబ్ కాలిన్స్, ఇట్లా చాలా మంది, మార్టి డిగార్మో గారు, క్రిస్ జాన్సన్ గారు, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం కంటెంట్స్ ఎవ్రీడే ఈవినింగ్ మార్నింగ్ మనం వింటూనే ఉన్నాం. వాటన్నిటిని కూడా మనందరికీ అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో తెలుగు అనువాదం చేయించి రాణి సింగ్ మేడం ద్వారా మీ అందరికీ కూడా చేర్చడం జరుగుతోంది. అవి చూడకపోవడం అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎవరైనా చూసి ఉంటే మాత్రమే ఖచ్చితంగా వీటిలోని అంశాలను ఖచ్చితంగా తెలుసుకుంటారు. అందుకే అన్నారు, మనకి మార్టి గారు అన్నారు, తెర వెనక ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోండి అన్నారు. 100% బ్యాక్ ఎండ్ చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నాయి. చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని తెలుసుకునే బాధ్యత మనందరిది. అందులోని చాలా కీ పాయింట్స్ అయితే ఈ చివరిన మనకు దాదాపుగా ఒక 4 పాయింట్లతో మనకు మార్టి గారు ఇచ్చారు. కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రతి ఉదయం కృతజ్ఞతతో ఉండండి. స్పష్టమైన లక్ష్యాలు, పెద్ద కలలను ప్రతిరోజు సహకారం చేసుకోండి. ఎస్, డ్రీమ్ బిగ్ టుగెదర్ అని యాష్ గారు మనకు దాదాపుగా ఒక 6 పాపప్లు బ్యాక్ మనకు చెప్పారనమాట. దాదాపుగా నాకు తెలిసి జూన్లోనే చెప్పారు యాష్ గారు. జూన్లోనే మనకు చెప్పడం జరిగింది డ్రీమ్ బిగ్ టుగెదర్ అని. కాబట్టి ఖచ్చితంగా మనం కళల్ని పెద్దగా పెట్టుకోమని చెప్పి మనకి ఇక్కడ సహకారం చేసుకోండి అని చెప్పి మార్టి గారు మనకి ఇస్తున్న ఒక పెద్ద ప్రసంగం. తర్వాత యూకే ప్రభుత్వం భారీ ఒప్పందంపై సంతకం చేసింది మన ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ LLC. ఇది గుర్తుపెట్టుకోండి. యూకే ప్రభుత్వం అంటే లండన్ లో కూడా మనం అప్రూవల్ చేసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ మే మంత్ లో మనకు అప్రూవల్ లేదు. మే మంత్ లో మనకు నిజంగానే అప్రూవల్ లేదు. జూన్ ఫస్ట్ వీక్ అనుకుంటా, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా యూకేలో మనకు SEC కంప్లైన్స్ వల్ల మనకు అక్కడ అప్రూవల్ లభించలేదు. బట్ జూన్ లోనే మనం విజయం సాధించాం. జూన్ లోనే యాష్ గారు యూకే తోటి ఆ ప్రభుత్వం భారీ ఒప్పందంపై సంతకం కూడా చేసినట్టుగా నిర్ధారించబడింది.
ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ మనందరికీ కూడా. బ్యాక్ ఆఫీస్ మీద నీ కన్ను వేసి ఉంచండి, అంతా పూర్తి అవుతుంది. ఎస్, బ్యాక్ ఆఫీస్ మీద మనం కన్ను వేసి ఉంచాలని చెప్తున్నారు ఇక్కడ. ప్రతి ఒక్క విషయం కూడా పూర్తవుతుందని చెప్పారు. అంటే చాలా సారాంశం, చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు అందులో పొందుపరుచుంటారు. ఖచ్చితంగా ఓ న్యూస్ 6 అనేది మన జీవితంలో ఒక మలుపు అని నేను చెప్పగలను. ఈ రోజు నుంచి మన ప్రయాణం అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు ఏ కంగారు పడకుండా, హడావిడి లేకుండా, జాగ్రత్తగా, గందరగోళానికి గురి కాకుండా, మీకు సంబంధించినటువంటి లీడర్ కానీ, మీకు సంబంధించినటువంటి బ్లెస్సర్ కానీ, మీకు సంబంధించినటువంటి ఒక అప్లైన్ కానీ, లేదా మీకు తెలిసినటువంటి ఒక ఫౌండర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. క్లీన్ గా మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత ఏదైతే అడుగుతుందో ఆ కేవైసీ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏదైనా కావచ్చు, కంప్లీట్ చేసుకోండి. ఓ వ్యాలెట్ 2.0 కూడా మీరు పొందగలరని ఆశిస్తున్నాను. అప్పుడు మనం ఖచ్చితంగా గ్రీన్ అప్రూవల్ అయినటువంటి ఓ వ్యాలెట్ 2.0, OES 2.0ని మనం చూడొచ్చు. అక్కడి నుంచి మన జీవితం మొదలవుతుంది. గుర్తుంచుకోండి, ఎంత త్వరగా మనం ఈ ప్రొఫైల్ అప్డేట్ అనేది చేసుకోగలిగినట్టయితే, ఎంత త్వరగా మనం కేవైసీని కంప్లీట్ చేసుకున్నట్టయితే, ఎంత త్వరగా మనం ఓ వ్యాలెట్ 2.0ని పొందగలిగినట్టయితే, మనం అంత త్వరగా మంచి సర్ప్రైజ్ బోనస్ ని మనం చూడగలుగుతామని కూడా యాష్ గారు ఇదివరకే చెప్పినట్టుగా మనకు ఒక వినికిడి. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ గ్రహించండి. చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నాయి. ఒకరిద్దరు సమస్య కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 260 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి విషయం, ప్రపంచానికి మొత్తం సంబంధించినటువంటి విషయం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థకి సంబంధించినటువంటి విషయం మన ఆన్ ప్యాసివ్ అనేది. గుర్తుంచుకోండి, నాట్ ఓన్లీ ఫర్ మీకు నాకు మాత్రమే కాదు, మనందరికీ మాత్రమే కాదు, ఇది ప్రపంచం మొత్తం మానవాళి మనుగడకు సంబంధించినది. గుర్తుంచండి మై డియర్ ఫౌండర్స్. కాబట్టి మీరందరూ కూడా హుషారుగా ఉంటారని, ఆనందంగా ఉంటారని ఈ ఆడియో టాపిక్ ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి మీ ఆరోగ్యాలు జాగ్రత్త. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AI OES 2.0. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సర్, జై భారత్.